నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్, నేరెడ్మెట్ క్రాస్ రోడ్, ఈసీఎల్. అడోలసెంట్ ఏజ్ గ్రూప్ నుంచి మెనోపాజ్ వచ్చేంత వరకు చాలా వరకు ఆడవారిలో మనం చూసే చాలా కామన్ ప్రాబ్లం ఏంటి అంటే డేట్స్ ప్రాబ్లం, అదే మెన్స్ట్రువేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వీటిలో కొద్దిమందికి ఆలిగోమెనోరియా అంటే డేట్స్ అనేవి లేట్గా వస్తూ ఉంటాయి. 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి, కొద్దిసార్లు 6 మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటాయి. అండ్ కొద్దిమందిలో ఎర్లీగా వస్తుంది, అంటే 21 డేస్ కంటే ఎర్లీగానే నెక్స్ట్ మెన్స్ట్రువేషన్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. కొద్దిమందికి బ్లీడింగ్ అనేది హెవీగా అవుతుంది, అంటే 8 డేస్ కంటే ఎక్కువగా అవ్వడము, గడ్డల్లాగా పడిపోవడము, అంటే హెవీ ఫ్లో అవ్వడము చూస్తూ ఉంటాము. అండ్ కొద్దిమందిలో డేట్ కరెక్ట్గా వచ్చినా తక్కువ ఫ్లో అవుతుంది, అంటే 1 డే వరకే అయ్యేసి ఆగిపోతూ ఉంటుంది. అండ్ కొద్దిమందికి మెట్రోరేజియా అంటాం, అంటే సైకిల్కి మధ్యలో, అంటే డేట్కి మధ్యలో స్పాటింగ్ లాగా కానీ అట్లా బ్లీడింగ్ లాగా కానీ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ అబ్నార్మాలిటీస్ అనేవి యూజువల్గా ఎప్పుడు వస్తాయి అంటే, నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. వీటి కంట్రోల్ని బట్టి, అంటే అవి నార్మల్గా ఉంటే సైకిల్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఈ హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యే కండిషన్స్ ఏమున్నా కూడా మీకు మెన్స్ట్రువేషన్ పైన ఎఫెక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా కామన్గా మనం చూస్తూ ఉంటుంది థైరాయిడ్ సమస్యలు. ఈ థైరాయిడ్ సమస్యలలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా, అండ్ అలాగే మీ డైట్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా, నిద్ర డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నా, అండ్ వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నా, అంటే లావుగా ఉన్న వారికి కానీ, సడన్గా వెయిట్ లాస్ అయినా, అండ్ మరీ ఎక్కువ ఎక్సర్సైజ్, అంటే స్ట్రెయినస్ ఎక్సర్సైజ్, మరీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన వారికి కానీ, అండ్ లైఫ్ స్టైల్లో ఎక్కువగా స్ట్రెస్కి లోనయ్యే వాళ్ళు, అంటే ఎక్కువగా టెన్షన్ పడేవాళ్ళు కానీ, స్ట్రెస్ ఎక్కువగా లోనయ్యే వారికి కూడా ఈ డేట్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. ఇవే కాకుండా మెడికల్ డిజార్డర్స్ ఉన్నవారికి కూడా ఈ మెన్స్ట్రువేషన్స్ అనేది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో ఈ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు ఎటువంటి సమస్య ఉందో తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకొని వాటిని కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. థ్యాంక్ యూ.